అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అవమానాలతో అలసిపోయాం. అమూల్య 7 ఏళ్లుగా ఆస్ట్రేలియాలో ఉంటోంది. పెళ్ళైన వెంటనే తన భర్తకి ఆస్ట్రేలియా ఆఫర్ రావడంతో అమూల్యను తీసుకుని ఆస్ట్రేలియా వెళ్ళిపోయాడు. అమూల్య పెళ్ళై 7 ఏళ్ళు అవుతోంది. పెళ్ళైన 6 నెలలకే వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. ఈ 7 ఏళ్లలో ఒక్కసారి కూడా ఇండియా రాలేకపోయారు. ఆస్ట్రేలియా వెళ్ళిన 1 సంవత్సరం తర్వాత అమూల్యకి కవల పిల్లలు పుట్టారు. వాళ్ళని పెంచడానికి, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడానికి 4 ఏళ్ళు ఎలా గడిచిపోయాయో తనకే తెలియదు. పిల్లలు కాస్త పెద్దవాళ్ళయ్యాక ఇండియాకి రావాలని ప్లాన్ చేశారు. అయితే వాళ్ళు ఇండియా వద్దాం అనుకున్న టైంలోనే దేశంలో కరోనా మహమ్మారి విజృంభించడంతో ప్రపంచవ్యాప్తంగా లాక్డౌన్ పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ ట్రాన్స్పోర్ట్ సర్వీసులన్నీ నిలిచిపోయాయి. అన్ని ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయాయి. ఈ కారణంగానే తను ఆ తర్వాత కూడా ఇండియాకి రాలేకపోయింది. ఇలా లాక్డౌన్ కారణంగా తను వేసుకున్న ప్లాన్స్ అన్నీ కొలాప్స్ అయిపోయాయి. కాబట్టి 7 ఏళ్ల తరువాత తను ఈరోజు ఇండియా వస్తున్నందుకు, తన కుటుంబాన్ని కలుసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మొదటగా అమూల్య, తన భర్త ఆనంద్ పిల్లల్ని తీసుకుని ఇండియా చేరుకోగానే అమూల్య వాళ్ళ అత్తామామల ఇంటికి వెళ్ళారు. అక్కడ కొన్ని రోజులు ఉన్న తరువాత అమూల్య తన తల్లిదండ్రుల్ని కలవడానికి వెళ్ళాలి అని అనుకుంది. ఒక 3 నెలల నుంచి అమూల్య తన తల్లిదండ్రులతో ఫోన్లో కూడా మాట్లాడలేకపోయింది. తల్లిదండ్రులు ఫోన్లో కూడా దొరకకపోవడంతో తను చాలా ఇబ్బంది పడ్డం చూసి అప్పటికి లాక్డౌన్ కూడా ఎత్తేయడంతో ఆనంద్ ఇండియాకి రావడానికి ప్లాన్ చేశాడు. అనుకున్నట్టుగానే అమూల్య, ఆనంద్ ఇండియాకి చేరుకున్నారు. అత్తామామల ఇంట్లో ఒక 4-5 రోజులు ఉన్న తర్వాత తన పుట్టింటికి వెళ్ళాలనుకుంది అమూల్య. చుట్టాలు, బంధువులు అందరినీ కలుసుకొని ఆనందంగా గడిపారు. అమూల్య వాళ్ళ ఆస్ట్రేలియా నుంచి వస్తున్నారని తెలిసి చాలా మంది చుట్టాలు ఇంటికి వచ్చారు. ఇప్పుడు ఇక అమూల్య మనసు పదే పదే అమ్మ వాళ్ళ ఇంటి వైపు పరుగులు తీస్తోంది. ఎప్పుడెప్పుడు వెళ్ళి నా తల్లిదండ్రుల్ని కలవాలా అని ఆలోచిస్తోంది అమూల్య. నేను వాళ్ళని చాలా ఏళ్ళుగా చూడలేదు, కొన్నాళ్ల నుంచి మాట్లాడడం కూడా కుదరలేదు అని ఆలోచిస్తూనే ఉంది అమూల్య. అత్తామామల ఇంట్లో అందరి రాకపోకలతో వారం రోజులు గడిచిపోయాయి. వారం తరువాత అమూల్య తన పుట్టింటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంది. ఆమె తన పిల్లల్ని కూడా రెడీ చేస్తూ ఉంది. అమూల్య కూడా రెడీ అయిపోయి బయలుదేరడానికి ముందు అమూల్య ఆడపడుచు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వాళ్ళ ఇంటికి వచ్చారు. ఇక వాళ్ళకి టీలు, టిఫిన్లు, భోజనాలు, స్నాక్స్ ఇవన్నీ రెడీ చేయడంలో అమూల్య బిజీ అయిపోయింది. వంటగదిలో పనిచేస్తూనే అమూల్య చాలా ఆలోచిస్తోంది. ఎన్నో ఏళ్ల తర్వాత ఇండియాకు వచ్చాము, కానీ అమ్మా నాన్నని కలవడానికి వెళ్ళలేకపోతున్నానే అని బాధపడుతోంది. ఈ రోజు కూడా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కుదరలేదు అని నిరాశ చెందింది అమూల్య. అమూల్య తన తండ్రికి ముద్దుల కూతురు. అమూల్యని తన తండ్రి చాలా ముద్దుగా చూసుకునేవాడు. అమూల్యకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. వంటగదిలో నిలబడి వంట చేస్తూ ఉండగానే అమూల్య తన పాత జ్ఞాపకాల్లో కూరుకుపోయింది. అమూల్య తండ్రి రఘురాం గారు ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ముందుగా అమూల్యనే పిలిచేవారు. అమూల్య, ఎక్కడున్నావు? అమూల్య, ఏం చేస్తున్నావు? నాన్న కోసం నీళ్లు తీసుకురారా అంటూ పిలిచేవారు. అమూల్య గబగబా తన తండ్రికి మంచినీళ్ళు తీసుకెళ్ళి ఇచ్చేది. ఒకరోజు అమూల్య, నాన్న, నేను రేపు మీకోసం ఒక కొత్త వంటకం అమ్మ దగ్గర నేర్చుకొని నేనే మీకు చేసి పెట్టాలి అని అనుకుంటున్నాను అని చెప్పగానే రఘురాం గారు ఆశ్చర్యమన్న కళ్ళతో, అవునా, నా బంగారు తల్లి నా కోసం వంట చేసి పెడుతోందా అంటూ, నువ్వేం నేర్చుకుని నా కోసం చేయాలనుకుంటున్నావు అని అనగానే అమూల్య కళ్ళు పెద్దవి చేస్తూ, నాన్న, మీకు పన్నీర్ రోల్ అంటే చాలా ఇష్టం కదా, అందుకని నేను అమ్మతో నేర్పించుకొని మీకోసం నేనే తప్పకుండా తయారు చేసి పెడతాను. రేపు మీరు ఆఫీస్ నుంచి తొందరగా రావాలి, స్కూల్ నుంచి రాగానే నేను రెడీ చేస్తాను అని చెప్పగానే రఘురాం గారు చాలా సంతోషించారు. తప్పకుండా ఆఫీస్ నుంచి తొందరగా వచ్చేస్తాను, ఆఫీస్ వదలడమే ఆలస్యం, చిటికెలో ఇంట్లో ఉంటాను అని చెప్పి అమూల్యకి ప్రామిస్ చేశారు. తర్వాత రోజు రఘురాం గారు ఇంట్లోకి వస్తూనే అమూల్య చేసిన పన్నీర్ రోల్ వాసన చూసి, వావ్ అమూల్య, స్మెల్ ఎంత టెంప్టింగ్గా ఉందో, చూడ్డానికి ఎంత డెలీషియస్గా కనిపిస్తుందో, ఇంకా టేస్ట్ చేస్తే ఎలా ఉంటుందో,
నేను ఫ్రెష్ అయ్యి వస్తాను, అంతలోపు టేబుల్ మీద అరేంజ్ చెయ్యి అంటూ గబగబా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని వచ్చారు రఘురామ్ గారు. రఘురామ్ గారు టేబుల్ ముందు కూర్చొని, వావ్, ఈ రోజు వాతావరణం చాలా బాగుంది, ఈ టైంలో పన్నీర్ రోల్ తింటే చాలా బాగుంటుంది అంటూ అమూల్య చేసిన పన్నీర్ రోల్ టేస్ట్ చేశారు. ఆ రోజు అమూల్య తన తండ్రి కోసం మొదటిసారిగా ఒక వంటకాన్ని ట్రై చేసింది. ఏ తప్పు జరగకుండా చాలా జాగ్రత్తగా పనిచేస్తోంది. పన్నీరు, కూరగాయలు అన్ని స్వయంగా అమూల్యనే కట్ చేసింది. ఈ రోజు మా నాన్న నన్ను మెచ్చుకోవాలి అని పదే పదే ఆలోచిస్తూ ఉత్సాహంగా అమూల్య కిచెన్లో పన్నీర్ రోల్ తయారు చేయడంలో బిజీ అయిపోయింది. రోల్ తయారు చేసి ట్రేలో ఉంచి దాన్ని వీడియోలలో చూపిస్తున్నట్టుగా చాలా అందంగా అలంకరించింది. తండ్రి ఎదురుగా పెట్టగానే రఘురామ్ గారు, వావ్, ఇది 5 స్టార్ హోటల్లో తయారు చేసిన ఫీల్ వస్తోంది చూస్తుంటే, ఇది చాలా అందంగా కనిపిస్తుంది, ఈ డెకరేషన్ మొత్తాన్ని డిస్టర్బ్ చేస్తూ తినాలని అనిపించడం లేదు, కానీ నా కూతురు చేసింది ఎంత రుచిగా ఉంటుందో తినకుండా ఎలా ఉండగలను అంటూ రఘురామ్ గారు ఆ పన్నీర్ రోల్ని టేస్ట్ చేశారు. చాలా బాగా చేసావు అమూల్య అంటూ అమూల్యని అప్రిషియేట్ చేశారు. నేను ఇదంతా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను నాన్న అంటూ అమూల్య తన తల్లిని కౌగిలించుకుంది. అందరూ కలిసి పన్నీర్ రోల్ తింటూ టీవీ చూస్తూ చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళందరూ చాలాసేపు ఆనందంగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. కాలం మెల్లగా గడిచిపోతూ ఉంది. అమూల్య స్కూల్ చదువు పూర్తయింది. ఇప్పుడు అమూల్యకి కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. అమూల్య చాలా తెలివైంది, చాలా బాగా చదివేది. కాలేజీలో పై చదువులన్నీ పూర్తి చేసుకొని మంచి ప్యాకేజీలతో ఒక ఎంఎన్సి కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. అమూల్య కష్టానికి, రఘురామ్ జానకి గార్ల కష్టానికి కూడా ఆ రోజు ప్రతిఫలం దక్కిందని అందరూ చాలా సంతోషించారు. కొన్ని రోజుల తరువాత అమూల్య అదే ఆఫీసులో పనిచేస్తున్న ఆనంద్ని ఇష్టపడడం మొదలుపెట్టింది. ఆనంద్ని ఇష్టపడుతున్న విషయం రఘురామ్ గారితో, జానకి గారితో చెప్పగానే ముందుగా రఘురామ్ గారు ఏమీ మాట్లాడలేదు. కానీ అమూల్య ఆనంద్ చాలా మంచివాడని, చాలా నిదానస్తుడని, చాలా మంచి కుటుంబం నుంచి వచ్చినవాడని తన తండ్రిని చాలా ఒప్పించింది. రఘురామ్ గారు కూడా తన కూతురు సెలక్షన్ ఎప్పుడూ తప్పు కాదన్న నమ్మకాన్ని కలిగి ఉన్నారు. అందుకే అమూల్యతో ఆనంద్ వాళ్ళ కుటుంబాన్ని ఇంటికి పిలిపించమని, తర్వాత విషయాలన్నీ మనం మాట్లాడుకుందామని చెప్పారు. ఇద్దరు కుటుంబ సభ్యులు కలిసి మాట్లాడుకున్నారు. ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నప్పుడు ఒకరి పద్ధతి మరొకరికి నచ్చటంతో అమూల్య ఆనంద్ కుటుంబ సభ్యులకి, ఆనంద్ అమూల్య కుటుంబ సభ్యులకి నచ్చటంతో అమూల్యకి, ఆనంద్కి పెళ్లి చేయాలని ఇరు కుటుంబ సభ్యులు నిర్ణయించారు. చాలా కొద్ది రోజుల్లోనే అమూల్య ఇంకా ఆనంద్ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిపోయింది. అమూల్య పెళ్లి తర్వాత అత్తామామల ఇంటికి చేరుకుంది. అత్తామామల ఇంట్లో అందరూ అమూల్యని ఇంట్లోకి చాలా ఘనంగా స్వాగతించారు. కొన్ని రోజులు ఆ ఇంట్లో హడావిడిగా గడిచిపోయాయి. పెళ్ళైన 3 నెలల తర్వాత అమూల్యకి ఇంకా ఆనంద్కి ఆస్ట్రేలియా నుంచి జాబ్ ఆఫర్ వచ్చింది. పాస్పోర్ట్లు, వీసాలు అన్ని పనులు పూర్తి చేసుకుని పెళ్ళైన 6 నెలలకే వాళ్ళిద్దరూ ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు. ఆస్ట్రేలియా వెళ్ళిపోయిన తర్వాత కూడా అమూల్య కొన్ని రోజులు జాబ్ చేసింది. అమూల్యకి తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి విదేశాలకు వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. కానీ ఆనంద్ ఆస్ట్రేలియా వెళ్ళి జాబ్ చేస్తే లైఫ్లో గ్రోత్ ఉంటుందని ఆశపడ్డాడు. అందుకే అమూల్య కూడా ఆనంద్ ఇష్టాయిష్టాలని కాదనలేకపోయింది. ఆనంద్ నిర్ణయానికి ఒప్పుకోవాల్సి వచ్చింది. విదేశాలకు వెళితే తల్లిదండ్రుల్ని ఎప్పుడు పడితే అప్పుడు కలుసుకోలేరని పదే పదే ఆలోచించేది అమూల్య. ఆస్ట్రేలియా నుంచి ఎప్పుడంటే అప్పుడు ఇంటికి రాలేను కదా, కనీసం అత్తామామల ఇంట్లో ఉంటే ఎప్పుడు తోస్తే అప్పుడు ఒక 6 నెలలకు ఒకసారైనా సరే తల్లిదండ్రుల్ని కలుస్తూ ఉండొచ్చు, వాళ్ళ యోగక్షేమాలు అడిగి తెలుసుకోవచ్చు, ఏదైనా ఇబ్బంది ఉంటే అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళొచ్చు. కానీ విదేశాలకు వెళితే ఏం జరుగుతుందో, అక్కడి నుంచి అంత తొందరగా రాలేం కదా అని చాలా ఆలోచించింది అమూల్య. ఆస్ట్రేలియా బయలుదేరే ముందే అమూల్య తన పుట్టింటికి ఒకసారి వెళ్ళి తన తల్లిదండ్రుల్ని కలిసి రావాలని కోరుకుంది. ఎందుకంటే తను ఎన్ని రోజుల తర్వాత మళ్ళీ తిరిగి ఇండియా వస్తుందో తనకు తెలియదు. కాబట్టి ఆమె తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళి విదేశాలకు వెళుతున్నామన్న విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడానికి వెళ్ళాలి అని అనుకుంది.
తన తల్లిదండ్రులతో ఈ విషయం గురించి చెప్పినప్పుడు ఆమె తల్లిదండ్రులు మొదట చాలా సంతోషించినా తర్వాత కొంచెం భయపడ్డారు. మీరు ఇక్కడే ఇండియాలోనే ఉంటే ఎక్కడున్నా మేము అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని చూసి వెళ్తూ ఉండేవాళ్ళం. మీరు అప్పుడప్పుడు వస్తూ ఉండేవారు. నువ్వు ఆస్ట్రేలియా వెళ్ళిపోతే ఎప్పుడొస్తావో ఏంటో, ఎప్పుడు అనుకుంటే అప్పుడు మనం కలవలేం కదా అంటూ జానకి గారు అమూల్యని కౌగిలించుకొని బోర్న ఏడ్చారు. రఘురాం గారు ఇద్దరికీ నచ్చజెప్పి, ఏం పర్వాలేదు, ఈ రోజుల్లో టెక్నాలజీ ఎంత పెరిగిపోయింది, వీడియో కాల్స్ వల్ల, స్కైప్ కాల్స్ వల్ల దూరం తగ్గిపోయింది. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే మన కూతురు ఆస్ట్రేలియా వెళ్తోంది. ఇది మనం చాలా గర్వించదగ్గ విషయం అంటూ జానకి గారికి అమూల్యకి నచ్చజెప్పారు. అమూల్య, నువ్వేం బాధపడొద్దు. ఇప్పుడు మేమిద్దరం చాలా హాయిగా ఉన్నాము, చాలా ఆరోగ్యంగా ఉన్నాము. మా గురించి అస్సలు ఆలోచించొద్దు. మా గురించి మేము చూసుకుంటాం. ఇప్పుడు మా ఇద్దరి ఆరోగ్యాలు బాగానే ఉన్నాయి. ఇంకా మమ్మల్ని చూసుకోవడానికి, మా గురించి పట్టించుకోవడానికి మీ అన్నయ్య వదిన కూడా ఈ ఇంట్లోనే ఉన్నారు కదా. అస్సలు మీరు కంగారు పడొద్దు అని తండ్రి నచ్చ చెప్పటంతో అమూల్య కాస్త ధైర్యంగా తల్లిదండ్రులకు వీడ్కోలు చెప్పి అత్తగారింటికి తిరిగి వచ్చేస్తుంది. మరుసటి వారమే తమ ఆస్ట్రేలియా ప్రయాణం. తల్లిదండ్రులు, అన్నయ్య వదిన, అత్తగారింటి వాళ్ళందరూ ఎయిర్పోర్ట్కి వచ్చి అమూల్యని, ఆనంద్ని ఫ్లైట్ ఎక్కించారు. అమూల్య, ఆనంద్ ఆస్ట్రేలియా చేరుకున్న తర్వాత కొన్ని రోజులు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ బిజీగా గడిపేశారు. ఆ తర్వాత కొన్ని రోజులకే అమూల్య ప్రెగ్నెంట్ అవ్వటంతో డెలివరీ టైంకి ఉద్యోగం మానేసింది. తన కడుపులో కవలలుండటంతో డాక్టర్ ఆ టైంలో ఇండియాకు వెళ్ళడం మంచిది కాదని, జర్నీ వల్ల డెలివరీ కాంప్లికేట్ అయ్యే ప్రమాదం ఉందని చెప్పటంతో అమూల్య డెలివరీకి ఇండియా కూడా రాలేకపోయింది. అమూల్య తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ అమూల్య డెలివరీ కోసం వెళ్ళలేకపోయారు. చిన్న చిన్న ఇబ్బందుల వలన ఎవ్వరికీ ఆస్ట్రేలియా వెళ్ళడం కుదరలేదు. ఈ విధంగా అమూల్య ఇండియాకి దూరమై 7 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈ రోజు తను ఇండియా వచ్చింది. కానీ తన పుట్టింటికి వెళ్లే సమయంలో ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది అని ఆలోచించుకుంటూ ఉండగానే అమూల్యని తన అత్తగారు పిలిచారు. అమూల్య, టీ రెడీ అయితే తీసుకురా అన్న పిలుపుతో అమూల్య గతం నుంచి వర్తమానంలోకి వచ్చింది. ఆమె వెంటనే కప్పుల్లో టీ నింపి అందరికీ తీసుకెళ్ళింది. అమూల్య తన తల్లిదండ్రుల మీద చాలా బెంగ పెట్టుకుంది. ఎందుకంటే తల్లిదండ్రులతో తను చాలా రోజుల నుంచి మాట్లాడలేకపోయింది. తను ఎప్పుడు తల్లిదండ్రులకు ఫోన్ చేసినా వాళ్ళ ఫోన్స్ స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. తన అన్నయ్యకో వదినకో ఫోన్ చేస్తే అమ్మా నాన్న ఫోన్లు పనిచేయడం లేదని, మేం ప్రస్తుతానికి ఇంట్లో లేమని, బయటకు వెళ్ళామనో, ఆఫీస్లో ఉన్నామనో, లేదంటే ఏదైనా ట్రిప్కి వెళ్ళామనో ఇలా సాకులు చెప్తూ ఉండేవాళ్ళు. ఇంటికి రాగానే ఎంత లేట్ అయినా పర్వాలేదు, కాల్ చేయమని చెప్పినా కూడా వాళ్ళు తిరిగి కాల్ చేసేవాళ్లే కాదు. ఒకరోజు అమూల్య ఫోన్ చేసినప్పుడు తన అన్నయ్య ఫోన్ ఎత్తి అమ్మా నాన్న ఇద్దరూ పార్క్లో వాకింగ్కి వెళ్లారు అని చెప్పాడు. అప్పుడు అమూల్య, నేను ఈరోజు ఎలాగైనా అమ్మా నాన్నలతో మాట్లాడి తీరాలి, నువ్వు వెంటనే పార్క్ దగ్గరకు వెళ్ళి అమ్మా నాన్నల్ని పిలువు, వాళ్ళకి ఫోన్ ఇవ్వు అని చెప్పగానే అమూల్య వాళ్ళ వదిన తన అన్నయ్య చేతిలో నుంచి ఫోన్ తీసుకొని, మీ అమ్మా నాన్నలు పార్కుకు వెళ్ళలేదు, ఊళ్ళో వాళ్ళందరూ తీర్థయాత్రలకు వెళుతుంటే మీ అమ్మా నాన్నలు కూడా మేం కూడా వెళ్లాల్సిందే అని పట్టుబట్టారు. అందుకే వాళ్ళిద్దరిని తీర్థయాత్రలకు పంపించాం అని చెప్పింది. వాళ్ళిద్దరూ ప్రస్తుతం ఇంట్లో లేరు. వాళ్ళ ఫోన్లు కూడా పనిచేయడం లేదు. వాళ్ళు వెళ్ళిన ప్లేసుల్లో నెట్వర్క్ అంత అవైలబుల్గా ఉండదట. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు, నువ్వేమీ కంగారు పడొద్దు అని చెప్పగానే అమూల్యకేదో అనుమానంగా అనిపించింది. ఇప్పటి వరకు పార్క్లో వాకింగ్ చేస్తున్నారని అన్నయ్య చెప్పాడు. నేను ఫోన్ ఇమ్మని పట్టుబట్టడంతో అమ్మా నాన్నలు తీర్థయాత్రలకు వెళ్లారని, ఇంట్లో లేరని వదిన చెప్తోంది. అసలు ఏం జరిగిందో అని అమూల్యకి కొంచెం భయంగా అనిపించింది. అమూల్య కంగారు పడ్డం చూసి తను 2 రోజుల నుంచి కాస్త డల్గా ఉన్నట్టు ఆనంద్ గమనించడంతో ఏం జరిగింది అమూల్య అంటూ అమూల్యని అడగగానే అమూల్య జరిగిన విషయం అంతా ఆనంద్తో చెప్పింది. వెంటనే ఆనంద్, నువ్వేం కంగారు పడకు, రేపు ఉదయాన్నే నువ్వు రెడీగా ఉండు, నేనే నిన్ను స్వయంగా తీసుకెళ్లి మీ అమ్మా నాన్నల ఇంట్లో వదిలిపెట్టొస్తాను అని చెప్పగానే అమూల్య తర్వాత రోజు ఉదయమే లేచి తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళడానికి రెడీ అయ్యి పిల్లల్ని కూడా రెడీ చేసింది.
వెంటనే ఆనంద్ కారు తీసి అమూల్యని తన పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నాడు. అప్పుడు అమూల్య, అమ్మా నాన్నకి నేను ఈరోజు సర్ప్రైజ్ ఇస్తాను. ఈ రోజు మా అమ్మ పుట్టినరోజు కూడా, కాబట్టి మనిద్దరం వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాము. మనం దారిలో ఒక మంచి బేకరీ దగ్గర ఆగి అమ్మకి ఇష్టమైన బటర్ స్కాచ్ ఫ్లేవర్ కేక్ తీసుకొని ఇంటికి వెళదాం అని అమూల్య చెప్పగానే ఆనంద్ దారిలో ఒక బేకరీ దగ్గర కారు ఆపాడు. ఇద్దరూ బేకరీ లోపలికి వెళ్ళి కేక్ తీసుకున్నారు. ఈ రోజు పిల్లలతో కలిసి అమ్మ పుట్టినరోజుని మనం చాలా సంతోషంగా సరదాగా సెలబ్రేట్ చేద్దాం అని మాట్లాడుకుంటూ ఇద్దరూ కారులో కూర్చొని తల్లిదండ్రుల ఇంటికి బయలుదేరారు. కారులో కూర్చున్న తర్వాత అమూల్య, కేక్ చాలా అందంగా ఉంది. అమ్మకి ఈ పైన రోజెస్ ఉన్న బటర్ స్కాచ్ కేక్ అంటే చాలా ఇష్టం. నువ్వు చాలా మంచివాడు ఆనంద్. మా అమ్మా నాన్నల గురించి కూడా నువ్వు చాలా ఆలోచిస్తావు. నిజంగా నువ్వు చాలా స్వీట్ పర్సన్ అనగానే ఆనంద్ నవ్వుతూ, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అమూల్య? నాకు మీ అమ్మా నాన్నలు కూడా మా అమ్మా నాన్నలతో సమానమే. నేనెప్పుడూ వాళ్ళని వీళ్ళని వేరువేరుగా చూడలేదు అని చెప్పాడు. 2 గంటల ప్రయాణం తర్వాత అమూల్య ఇంకా ఆనంద్ పిల్లలతో కలిసి తల్లిదండ్రుల ఇంటికి చేరుకున్నారు. అమూల్య తన తల్లిదండ్రుల ఇంటికి చేరుకోగానే త్వరగా కారు డోర్ ఓపెన్ చేసి ఆనంద్ ఇంకా కారు పార్క్ చేయకముందే గబగబా పరిగెత్తుకుంటూ పిల్లల్ని తీసుకొని ఇంటి లోపలికి వెళ్ళింది. అమ్మా అమ్మా, ఎక్కడున్నావు? చూడు, మీ అమూల్య వచ్చింది. అమ్మా, బయటికి రా ఒకసారి అంటూ అమూల్య చాలా రోజుల తర్వాత తన తల్లిదండ్రుల ఇంటికి రావడంతో సీతాకోక చిలుకలాగా ఇల్లంతా తిరుగుతుంది. తన తల్లిదండ్రులు ఎప్పుడూ పెట్టే ప్లేస్లోనే తాళం ఉండటంతో తాళం ఓపెన్ చేసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇంట్లో ఎవ్వరూ లేరు. తర్వాత కాసేపటికి తమ ఇంట్లోనే పైన రెంటుకుంటున్న అంకుల్ కనిపించారు. అంకుల్, మా అమ్మ నాన్న ఎక్కడికి వెళ్ళారు? మా అన్నయ్య వదిన కూడా ఇంట్లో లేరు, ఎవ్వరూ కనిపించడం లేదు అని అడగగానే ఆయన, జానకి గారు, రఘురామ్ గారు తీర్థయాత్రలకు వెళ్ళారట. చాలా రోజులుగా కనిపించడం లేదని నేను మీ అన్నయ్య వదినని అడిగితే నాతోనూ మొన్న మీ అన్నయ్య చెప్పాడు. ఇక మీ అన్నయ్య వదిన మీ వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. నిన్న మీ వదిన వాళ్ళ పుట్టింట్లో ఏదో పెళ్లి జరిగిందట. ఈ రోజు వాళ్ళిద్దరూ తప్పకుండా రావచ్చు. నువ్వు లోపలికెళ్ళు, నేను పైకెళ్ళి మీకోసం టీ ఇంకా స్నాక్స్ పంపిస్తాను అని చెప్పగానే అమూల్య లోపలికి వెళ్ళి కూర్చొని, ఈ రోజు మా అమ్మ పుట్టినరోజు. మా నాన్నకి అమ్మ పుట్టినరోజు గుర్తుందో లేదో తెలీదు. అమ్మా నాన్నలు తీర్థయాత్రల్లో ఉన్నారా? అక్కడ అమ్మ పుట్టినరోజు జరుపుకుంటుందో లేదో అని ఆలోచిస్తూ మళ్ళీ తల్లిదండ్రులకి ఫోన్ చేసినా కూడా ఫోన్ కలవలేదు, స్విచ్ ఆఫ్ అనే వస్తోంది. ఎవ్వరూ లేరు. ఇక్కడ కూర్చొని ఏం చేస్తాం? కనీసం గుడికన్నా వెళ్ళి అమ్మ పేరు మీద అర్చన చేయిద్దాం అనుకుంది అమూల్య. తన చిన్నప్పటి నుంచి ఇంటి దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళే అలవాటు ఉంది తనకి. ఎప్పుడూ తన తల్లిదండ్రులతో కలిసి ఆ గుడికి వెళ్ళేది. వెంటనే అమూల్య ఆనంద్తో, ఆనంద్, మనం గుడికి వెళదామా? ఇంట్లో ఎవ్వరూ లేరు కదా, ఇక్కడ కూర్చుని మాత్రం మనం ఏం చేస్తాము? మనం గుడికి వెళ్ళి మా అమ్మ పేరు మీద అర్చన చేపిద్దాం. ఈ రోజు మా అమ్మ పుట్టినరోజు కదా అని చెప్పి ఇద్దరు గుడికి బయలుదేరారు. గుడి దగ్గరలోనే ఒక వృద్ధాశ్రమం కూడా ఉంది. అమూల్య తన తల్లిదండ్రుల కోసం గుడిలో అర్చన చేయించి గుడి నుంచి బయటకు వచ్చాక వృద్ధాశ్రమంలోకి వెళ్ళి అక్కడ ఉన్న వృద్ధులతో కాసేపు మాట్లాడింది. అమూల్య వారితో మాట్లాడుతూ ఉన్నప్పుడే ఆనంద్ దగ్గరలోని షాప్కి వెళ్ళి స్వీట్స్, ఫ్రూట్స్ తీసుకొచ్చి ఆశ్రమంలో అందరికీ పంచిపెట్టాడు. ఆ వృద్ధాశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరూ అమూల్యని, ఆనంద్ని, వాళ్ళ పిల్లల్ని చల్లగా ఉండాలని ఆశీర్వదించారు. అమూల్య, ఆనంద్ పిల్లలతో కలిసి వృద్ధాశ్రమం నుంచి బయటకు వచ్చారు. ఆశ్రమంలో కాసేపు ఆ పెద్దవాళ్ళందరితో గడిపిన తర్వాత బయటకు వచ్చేటప్పటికి అమూల్యకి చాలా రిలీఫ్గా అనిపించింది. తర్వాత ఇద్దరూ కారులో కూర్చొని ఇంటికి బయలుదేరారు. అప్పుడు అమూల్యకి హైవే పైనుంచి వెళుతున్నప్పుడు కింద వైపు రోడ్డు మీద ఉన్న వ్యక్తుల్లో ఇద్దరు తన తల్లిదండ్రుల్లాగా అనిపించారు. మా అమ్మా నాన్న ఇక్కడ ఎలా ఉండగలుగుతారు అని ఆలోచిస్తూ ఉంది అమూల్య. అయినా తీర్థయాత్రలకు వెళ్ళిన వాళ్ళు రోడ్డు మీద కనిపించడం ఏంటి? అయినప్పటికీ తన మనసులో ఉన్న గందరగోళాన్ని తట్టుకోలేక ఆమె ఆనంద్తో, ఆనంద్, ఒకసారి కారుని రివర్స్ చేయి, హైవే కింద మా అమ్మా నాన్న నిలబడినట్టుగా అనిపించింది అని చెప్పగానే వెంటనే ఆనంద్ కారుని వెనక్కి తిప్పి హైవే కింది వైపుకు తీసుకెళ్లాడు.
అక్కడికి వెళ్ళి చూడగానే ఒక్కసారిగా అమూల్య కళ్ళు బయర్లు కమ్మాయి. తన పాదాల కింద నుంచి నేల జారిపోయింది. అమూల్య తల్లిదండ్రులు ఇద్దరూ చిరిగిన బట్టలతో నిలబడి ఉండడం అమూల్య చూసింది. అమూల్య తండ్రి చేతిలో కొన్ని పెన్నులున్నాయి. రఘురాం గారు దారిలో పోయే వ్యక్తులకి ఆ పెన్నుల్ని అమ్ముతున్నారు. బాబు, ఒక్క పెన్ను తీసుకోండి. ఉదయం నుంచి ఏమీ తినలేదు. ఉదయం నుంచి నేను, నా భార్య చాలా ఆకలితో ఉన్నాము. మీరు ఒక్క పెన్ను కొంటే మాకు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు అంటూ దారిలో పోయే వాళ్ళందరినీ ఆపుతూ వాళ్ళని బ్రతిమాలుతున్నారు. కొందరు వాళ్ళని చీదరించుకుంటున్నారు, కొందరు పక్కకు నెడుతున్నారు, కొందరు ఎంత ప్రాధేయపడుతున్నా పట్టించుకోనట్టే వెళ్ళిపోతున్నారు. ఆ దృశ్యం చూసిన అమూల్యకి తన గుండెని ఎవరో గట్టిగా పిండుతున్నట్టు అనిపించింది. అమూల్య మెల్లగా తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళగానే వృద్ధాప్యం కారణంగా ఆ తల్లిదండ్రుల కళ్ళు మసకబారినట్టున్నాయి. వాళ్ళు అమూల్యను గుర్తుపట్టలేకపోయారు. రఘురాం గారు అమూల్యతోనే, అమ్మా, ఈ పెన్ను తీసుకోండి. ఉదయం నుంచి మేమిద్దరం ఏమీ తినలేదు. ఈ పెన్నులు అమ్మడం ద్వారా వచ్చే డబ్బులతోనే మా కడుపు నింపుకుంటున్నాం. ఈ రోజు ఒక్క పెన్ను కూడా అమ్ముడు పోలేదు. ఉదయం నుంచి ఖాళీ కడుపుతో ఎవరైనా ఈ పెన్నులు కొంటారేమోనని ఆశగా తిరుగుతున్నాం. మీరైనా ఒక పెన్ను కొనండి, కాస్త పుణ్యం కట్టుకోండి అని చెబుతూ ఉండగానే అమూల్య కళ్ళల్లోంచి నీళ్లు కారుతూనే ఉన్నాయి. అమూల్య మౌనంగా నిలబడి కన్నీళ్లు కారుస్తూ తన తల్లిదండ్రుల వైపే చూస్తూ ఉంది. రఘురాం గారికి, జానకమ్మ గారికి అమూల్య ఎవరు అనేది అర్థం కాలేదు. వెంటనే అమూల్య, అమ్మా, నాన్న, మీరు ఈ స్థితిలోకి ఎలా వచ్చారు? ఇక్కడ ఎందుకున్నారు? మీరు మన ఇంట్లో కదా ఉండాల్సింది. మీ పరిస్థితి ఇంత దారుణంగా ఎలా తయారైంది? అయినా మీరు యాత్రలకు వెళ్ళారని చెప్పారు కదా, అసలు ఏం జరిగింది? మీరు ఇలా రోడ్డు మీద పెన్నులు అమ్ముకోవడం ఏంటి? మీరెప్పుడూ ఈ విషయం గురించి నాకెందుకు చెప్పలేదు? నేను ఎప్పుడు ఫోన్ చేసినా సరే మీ ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది అంటూ అమూల్య గట్టి గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది. అమ్మా, నాన్న, అసలు ఏం జరిగిందో ఆ విషయం నాకు చెప్పండి. నా హృదయం చాలా ఉద్వేగంగా ఉంది అని అమూల్య మాట్లాడుతూ ఉండగానే ముగ్గురు ఒకరినొకరు కౌగిలించుకొని చాలాసేపు ఏడ్చారు. అమూల్య ముందుగా తన తల్లిదండ్రులిద్దరి బట్టలు మార్పించి హోటల్కి తీసుకెళ్లి వాళ్ళిద్దరికీ కడుపు నిండా భోజనం తినిపించింది. భోజనం చేసిన తర్వాత అప్పుడు అమూల్య వాళ్ళిద్దరినీ కారులో కూర్చోబెట్టి ప్రశాంతంగా అడుగుతుంది, ఇప్పుడు చెప్పమ్మా, ఏం జరిగింది? అసలు మీరు ఈ పరిస్థితికి ఎలా వచ్చారు అని. కానీ అమూల్య చాలాసేపు అడిగిన తర్వాత జానకి గారు నోరు విప్పారు. అమ్మా అమూల్య, నువ్వు విదేశాలకు వెళ్ళిన తర్వాత మీ అన్నయ్య వదిన రూపురేఖలు మారిపోయాయి. కొన్ని రోజులు వాళ్ళిద్దరూ మమ్మల్ని బాగానే చూసుకున్నారు. కానీ తర్వాత మెల్లగా వాళ్ళిద్దరూ మాతో తప్పుగా ప్రవర్తించడం ప్రారంభించారు. కొడుకు కోడలు మాతో సరిగ్గా మాట్లాడేవాళ్లే కాదు. కోడలు నన్ను ఆ ఇంటి పని మనిషిని చేసేసింది. నాతో ఇంట్లో పనులన్నీ చేయిస్తూ మీ వదిన మాత్రం మంచం దిక్కుండా రోజంతా హాయిగా రెస్ట్ తీసుకుంటూ ఉండేది. బయట పనులన్నీ మీ నాన్నగారితో చేయించేది. మీ నాన్నగారు రిటైర్ అయిన తర్వాత వచ్చిన డబ్బులన్నీ మీ అన్నయ్య వ్యాపారంలో పెట్టుబడి పెట్టాడు. ఒక్క పైసా కూడా మాకు దక్కనివ్వలేదు. మీ అన్నయ్య వదిన మేం చేసుకున్న సేవింగ్స్ డబ్బులన్నీ అవసరాలకని, ఆపదలో ఉన్నామని, అప్పులున్నాయని చెప్పి మీ అన్నయ్య వదినలిద్దరూ మా దగ్గర నుంచి ఆ డబ్బంతా తీసేసుకున్నారు. నీకు తెలియందేముంది, మీ నాన్న ప్రైవేట్ ఉద్యోగం చేయడం వల్ల ఆయనకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే వచ్చాయి కానీ పెన్షన్ మాత్రం రాలేదు. మా దగ్గర సేవింగ్స్ డబ్బులు, రిటైర్మెంట్ డబ్బులు అన్నీ లాక్కున్న తర్వాత మమ్మల్ని ఇద్దరినీ పని మనుషుల కంటే దారుణంగా చూడడం మొదలుపెట్టారు కొడుకు కోడలు. క్రమక్రమంగా మా ఇద్దరిపై అణిచివేత పెరిగింది. భోజనం కోసం కూడా మేమిద్దరం అల్లాడాల్సి వచ్చింది. ఇంటి పనులన్నీ చేసినా సరే మీ వదిన మాకు కడుపు నిండా అన్నం పెట్టేదే కాదు. వృద్ధాప్యంలో సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల మీ నాన్నగారి ఆరోగ్యం క్షీణించడం ప్రారంభించింది. నా దగ్గర వాళ్లకు తెలియకుండా దాచుకున్న కొంత డబ్బు ఉంది. ఆ డబ్బులతో మీ నాన్నగారిని హాస్పిటల్కి తీసుకెళ్తే మీ నాన్నకు షుగర్ వచ్చిందని డాక్టర్లు టెస్టులు చేసి చెప్పారు. ఆయన ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించమని, క్రమం తప్పకుండా రోజు షుగర్ టాబ్లెట్లు వేసుకోవాలని డాక్టర్లు చెప్పారు. ఆ నెలకి నా దగ్గరున్న డబ్బులతో మందులు తీసుకొచ్చాము.
ఆ తర్వాత నెలలో హాస్పిటల్కి తీసుకెళ్ళమని మీ అన్నయ్యని అడిగితే మీ అన్నయ్య చాలా కోపం తెచ్చుకున్నాడు. నేను మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేను, ఇప్పుడు మీకు వైద్యం చేయించడానికి నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. క్రమక్రమంగా మీ నాన్నగారి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తూ వచ్చింది. ఇంటి పనులు కూడా చేయలేకపోతున్నారు. మార్కెట్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన కళ్ళు తిరిగి ఎక్కడో ఒక చోట కూర్చుండిపోయేవారు. ఆయన షుగర్ లెవెల్స్ అప్పుడప్పుడు పెరుగుతూ తగ్గుతూ వచ్చేవి. ఇలా మీ నాన్నగారు ఏ పనులు చేయలేకపోవడంతో నేను కూడా ఓపిక సన్నగిల్లి ఇంట్లో పనులేవి చేయలేకపోవడంతో మీ వదిన ఈ ముసలాళ్ళిద్దరి వల్ల మనకి ఎలాంటి ఉపయోగమూ లేదు, వీళ్ళిద్దరిని ఇంట్లో నుంచి గెంటేద్దాం అని చెప్పి మీ అన్నయ్యను ఒప్పించి మమ్మల్ని ఇద్దరిని ఇంటి నుంచి బయటకు గెంటేశారు అని చెప్పారు జానకి గారు. తల్లి మాటలు వినగానే అమూల్య కళ్ళల్లో నిరంతరంగా కన్నీళ్లు కారుతున్నాయి. అమూల్య తండ్రి రఘురాం గారు కూడా ఏడుస్తూనే ఉన్నారు. ఆనంద్ ముగ్గురిని ఓదార్చాడు, ధైర్యం చెప్పాడు. వెంటనే అమూల్య, అమ్మా నాన్న మీరేమీ కంగారు పడకండి, నేను ఇప్పుడే వచ్చాను కదా ఇండియాకి, ఇప్పుడిక మీ సమస్యలన్నింటినీ నేను తీరుస్తాను, మీరు పోగొట్టుకున్నదంతా తిరిగి మీకు ఇప్పిస్తాను. ఆ ఇల్లు, మన ఆస్తిపాస్తులు, అన్నయ్య చేసే వ్యాపారం అంతా మీ శ్రమతోనే సాధించారు. ఆ ఇల్లు కట్టడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో నాకింకా గుర్తుంది. ఆ ఇల్లు కట్టేటప్పుడు అమ్మ మీరు ఎంత కష్టపడ్డారో, ఎన్ని కలలు కన్నారో. ఆ ఇంట్లో మన అందరి జ్ఞాపకాలు చాలా ఉన్నాయి. మీ కొడుకు కోడలు మీ ఇద్దరిని సొంత ఇంటి నుంచి గెంటేశారు. అన్నయ్యకి వదినకి ఆ ఇంట్లో నివసించే హక్కే అసలు లేదు అంటూ అమూల్య తన తల్లిదండ్రులిద్దరిని ఇంటికి తీసుకెళ్తుంది. దారిలో తల్లిదండ్రులకి కొత్త బట్టలు కొనిచ్చి, అమ్మా నాన్న మీరిద్దరూ స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోండి అని చెప్పింది. నాన్న ఈ రోజు అమ్మ పుట్టినరోజు గుర్తుందా, అందుకే ఆనంద్ అమ్మకి ఇష్టమైన బటర్ స్కాచ్ కేక్ తీసుకొచ్చాడు అని చెప్పి తల్లిదండ్రులిద్దరిని రెడీ చేసి అందరూ కలిసి ఆ రోజు కేక్ కట్ చేశారు. ఆనంద్ ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేశాడు. అప్పుడు అమూల్య ఖచ్చితంగా పన్నీర్ రోల్ ఆర్డర్ చేయండి, మా నాన్నకి చాలా ఇష్టం అని చెప్పింది. అందరూ కూర్చొని భోజనం చేయడం మొదలు పెట్టారు. అప్పుడే అమూల్య అన్నయ్య వదినలిద్దరూ ఇంటికొచ్చారు. ఆ ఇంట్లో జానకమ్మ గారిని రఘురాం గారిని చూడగానే వాళ్ళిద్దరి కోపం ఆకాశాన్ని అంటుకుంది. మళ్ళీ ఇంటికి తిరిగి రావడానికి మీ ఇద్దరికి ఎంత ధైర్యం, ఇంటికి రమ్మని మిమ్మల్ని ఎవరు అడిగారు, మిమ్మల్ని గెంటేశాం కదా ఇంట్లో నుంచి, అలాంటప్పుడు మళ్ళీ ఇంటికి తిరిగి ఎందుకు వచ్చారు, ఇది నా ఇల్లు, మీరిప్పుడే ఇంట్లో నుంచి బయటకు నడవండి, లేకపోతే నేను మిమ్మల్ని బయటకు నెట్టేస్తాను అనగానే అప్పుడే అమూల్య గదిలో నుంచి బయటకొచ్చి, నేను నా తల్లిదండ్రుల్ని తీసుకొచ్చాను, ఇది నా తల్లిదండ్రుల ఇల్లు, నువ్వెవరు మా అమ్మా నాన్నని ఇంట్లో నుంచి గెంటేయడానికి, వాళ్ళని వాళ్ళ ఇంట్లో నుంచే బయటకు గెంటేయడానికి మీకెంత ధైర్యం, ఈ ఇల్లు మీది కాదు, ఈ ఇంటి మీద మీకు ఎలాంటి హక్కు లేదు, మీకు అసలు కొంచెం కూడా సిగ్గులేదా, మా అమ్మా నాన్నలని వాళ్ళ సొంత ఇంటి నుంచే మీరు బయటకు ఎలా పంపిస్తారు, మీరు బాగా తాగున్నట్టున్నారు, ఇప్పుడు వెళ్ళి మీ గదిలో పడుకోండి, దీని గురించి నేను రేపు మాట్లాడతాను, ప్రస్తుతం మీ ఇద్దరితో నేను మాట్లాడాలి అని అనుకోవడం లేదు అంటూ అమూల్య తన తల్లిదండ్రుల్ని తీసుకొని గది లోపలికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయమే అమూల్య కోర్టుకు వెళ్ళి లాయర్ని కలిసి అన్నా వదినలకి లాయర్ నోటీస్ అందజేస్తుంది. అందులో అన్నయ్య వదినలిద్దరూ 2 రోజుల్లోగా అమ్మా నాన్నల ఇల్లు ఖాళీ చేయాలి అని రాసుంది. అంతేకాకుండా అమూల్య పోలీస్ స్టేషన్కు కూడా వెళుతుంది. అమ్మా నాన్నల్ని ఇంటి నుంచి గెంటేసి రోడ్డు మీద ఆకలితో అలమటించేలా భిక్షమెత్తుకునేలా చేసినందుకు, వాళ్లతో అసభ్యంగా ప్రవర్తించినందుకు, వాళ్ళ నుంచి డబ్బుల్ని ఆస్తిని లాగేసుకున్నందుకు వాళ్ళ మీద తండ్రి చేత కంప్లైంట్ ఫైల్ చేయిస్తుంది. చెల్లెలు పంపించిన నోటీస్ అందగానే ఏం జరుగుతుందో అని భయపడి రఘురాం గారికి జానకమ్మ గారికి కొడుకు కోడలు ఇద్దరూ కలిసి క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టారు. నాన్న మమ్మల్ని క్షమించండి, మేము తప్పు చేశాము, ఇప్పుడు ఈ ఇంట్లో అందరం కలిసి జీవిద్దాం, మేమిప్పుడు మిమ్మల్ని బయటకు పంపించము, మీరు ఎలా చెప్తే అలా వింటూ మిమ్మల్ని జాగ్రత్తగా గౌరవంగా చూసుకుంటాము, మీ మర్యాదకి ఎలాంటి లోటు రానివ్వము అని చెప్పగానే అమూల్య కోపంగా, మీ మొసలి కన్నీళ్లను చూసి ఇక్కడ జాలిపడే వాళ్ళెవ్వరూ లేరు,
వృద్ధాప్యంలో వాళ్ళు సంపాదించిందంతా లాక్కొని వాళ్ళ ఇంటి నుంచే అమ్మా నాన్నల్ని రోడ్డు మీదకి గెంటేసి నిలువ నీడ లేకుండా రోడ్లు పట్టుకుని తిరిగేలా చేశారు కదా. మిమ్మల్ని అసలు క్షమించే ప్రసక్తే లేదు. అమ్మా నాన్న మిమ్మల్ని క్షమించాలి అని అనుకున్నా నేను మాత్రం వాళ్ళని క్షమించనివ్వను. ఇప్పుడు మీరిద్దరూ వెంటనే ఇంట్లో నుంచి బయటకు నడవండి అనగానే అమూల్య అన్న వదినలిద్దరూ తల్లిదండ్రులిద్దరికీ చేతులు జోడించి ప్రాధేయపడ్డారు. తల్లిదండ్రుల కాళ్ళు పట్టుకున్నారు. వెంటనే రఘురాం గారు, జానకి గారు కొడుకు కోడలితో, ఇన్నాళ్ళు మీరు చేసే అవమానాలతో అలసిపోయాం. ఇక మిమ్మల్ని మాతో ఉంచుకొని మిమ్మల్ని క్షమించి మళ్ళీ మీకు మమ్మల్ని హింసించే అవకాశం ఇవ్వాలని మేము అనుకోవడం లేదు అని చెప్పారు. రఘురాం గారు కానీ జానకమ్మ గారు కానీ కొడుకుని కోడల్ని క్షమించనే లేదు. వాళ్ళిద్దరూ కొడుకు కోడల్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా కూడా ఆపలేదు. ఎందుకంటే కొడుకు కోడలు తమ విషయంలో చేసిన దుర్మార్గాలన్నీ వాళ్ళిద్దరూ మర్చిపోలేకపోయారు. కొడుకుని కోడల్ని చూడగానే జానకమ్మ గారికి రఘురాం గారికి వాళ్ళని తమ ఇంట్లో నుంచి కొడుకు కోడలు బయటకు పంపించిన దృశ్యాలే మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. ఈ రోజు అమూల్య గనక వచ్చుండకపోతే వాళ్ళిద్దరూ రోడ్ల మీద అడుక్కుంటూనే బ్రతికేవాళ్ళు అని వాళ్ళిద్దరూ బాధపడ్డారు. అమూల్య ఈ రోజు మళ్ళీ వాళ్ళకి నిలువ నీడ కలిగేలా చేసింది. రోడ్ల మీద ఆకలితో అలమటించే బ్రతుకుకు స్వస్తి చెప్పింది. వాళ్ళిద్దరినీ తిరిగి ఇంటికి తీసుకొచ్చింది. ఇదంతా నిజమేనని రఘురాం గారు జానకమ్మ గారు నమ్మలేకపోతున్నారు. కలలో జరిగినట్టే అంతా జరిగిపోయింది. తల్లిదండ్రులిద్దరూ సంతోషంగా అమూల్యని కౌగిలించుకున్నారు. అమూల్య అన్నా వదినలు సిగ్గుతో తలదించుకుని ఆ ఇంట్లో నుంచి బయటకు నడిచారు. వాళ్ళు చేసిన దుర్మార్గాలకి పోలీసులు వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారు. రఘురాం గారు జానకి గారు కొడుకు కోడలు చేసిన దుర్మార్గాలన్నింటికీ కోర్టులో సాక్ష్యం చెప్పడంతో వాళ్ళిద్దరికీ కోర్టు శిక్ష విధించింది. వాళ్ళిద్దరూ జైల్లోనే మగ్గుతున్నారు. రఘురాం గారు జానకి గారు సొంత ఇంట్లో ఉంటూ పై పోర్షన్ నుంచి వచ్చే అద్దె డబ్బులతో తమ జీవితాన్ని సంతోషంగా గడుపుతున్నారు.